ఇన్ని అర్జీలు ఇచ్చాం, కట్టలున్నా చూపిస్తాం, గ్రేవెన్స్ ఇచ్చినవి. కలెక్టర్ కూడా వేస్తే ఏదానికి పనికి రాకుండా ఉన్నారు. కలెక్టర్, ఏసీపీ, కమిషనర్ ఆఫీసుల చుట్టూ తిరిగి చెప్పులు అడుగుతారు తప్ప వాళ్ళు ఏం చేయలేదు. 3 నెలలు మేము తిరిగినంతా వేస్ట్ అయిపోయి మళ్ళీ మొదటి స్టార్ట్ చేయాలంటారు మీరు. 30 ఏళ్ళ నుండి సపరేట్ 30 ఏళ్ళ నుండి ఒక రోజు కాదు 2 రోజులు కాదు 30 ఏళ్ళ నుండి సిటీ బస్ స్టాండ్ పక్కన ఆడుకోండేటివి. ఆ పక్క ఏరియా డెవలప్ అయింది, ఈ పక్కన ఏరియా డెవలప్ అయింది. లీడర్లు కబ్జాలు చేసుకొని కూర్చొని మున్సిపాలిటీని బెదిరించుకుంటూ ఫోన్లు చేసుకుంటూ పని జరగకుండా ఆపుతున్నారు. ఇంత మీడియా ఉండి ఇంత ఉండి కూడా ఇంత లీడర్లు వచ్చి కబ్జాలు చేస్తారు. ఏం చేస్తున్నారు? న్యాయంగా మాట్లాడాలా, అనుభవించుకోవాలి, చచ్చిపోతున్నారు అంత జనాలు. కృష్ణమూర్తి గారు రావడానికి అధికారులు వెయిట్ చేసి మరీ ఇప్పుడు తోగిస్తా అంటే ఆయన వచ్చేసి స్టాప్ చేసిపోయినారు. సార్ ముందు నుంచి ఆయన ఎప్పటి నుంచో థ్రెటన్ చేస్తున్నారు. ఇదే సచివాలయం, ఇది అక్కడే ఉంది సచివాలయం. మరి ఆడ సచివాలయం పెట్టుకొని ఆడ కాంపౌండ్ వాళ్ళు కడుతుంటే ఎట్లా కట్టించినారు? చిన్న ఈటి నుంచి ఆడికి జరిగితేనే, ఒక అడుగు జరిగితేనే నోటీసులు వస్తాయి, నాన్న రచ్చ చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో ప్రజలు ఇచ్చినటువంటి విన్నతుల మేరకు ఈ సెంట్రల్ పార్కుకి రస్తాలు ఫస్ట్ ముఖ్యంగా రస్తాలు ఒకసారి మార్కింగ్ చేద్దామని మన ఏసీపీ సార్ సహాయంతో రావడం జరిగింది. ఏమన్నా అలిగేషన్ వస్తే వచ్చిన సందర్భంలో వాళ్ళకి ఏం అలిగేషన్ ఉంటుందో చూసుకొని దాన్ని బట్టి తదుపరి చర్య తీసుకుందాము. బట్ ఒక పని మొదలు పెడితే చిన్న ఎవరికైనా కూడా వ్యక్తులకైనా ఒకరికైనా న్యాయం జరుగుతుందనే కాన్సెప్ట్తో ఆల్రెడీ ఒక 2 years బ్యాక్ ఒక 6 నుంచి 8 మంది గ్రూప్ ఆఫ్ సర్వేయర్స్ని డెప్యూట్ చేసి ఈ సెంట్రల్ పార్క్ని మొత్తము సర్వే చేయడం జరిగింది. ప్రపోజల్స్ రస్తాలు ఏమైతే ఎగ్జిస్టింగ్ ఉన్నాయో ఆ ఎగ్జిస్టింగ్కి మధ్య ఒక రస్తా ఒక మాస్టర్ ప్లాన్ మాదిరిగా తయారు చేయడం జరిగింది. ఆ యొక్క ప్లాన్ ప్రకారంగానే మనం భూమి మీద రిలీజ్ చేస్తున్నాం. రోడ్డు మార్కింగ్ మాత్రమే మనం రిలీజ్ చేస్తున్నాం. ఎవరి పట్టా భూముల్లోకి మనం ఎంటర్ఫైర్ కాలేదు. ఈ రస్తా మార్కింగ్ చేస్తున్నప్పుడు ప్రస్తుతానికి ఒక రైతు వచ్చేసేసి, ఒక లబ్ధిదారుడు వచ్చేసేసి మాది జాగా ఉంది, మాకు ప్రాపర్ ఇంటిమేషన్ ఇచ్చేసేసి మీరు సర్వే చేయండి అని అబ్జెక్షన్ పెడుతున్నాడు. సో ఆ అబ్జెక్షన్ కూడా మేము కన్సిడర్ చేస్తూ తనకు ఎవరికైతే అడుగుతున్నారో అబ్జెక్షన్ తనకి నోటీస్ మూలకంగా తెలియపరిచి తిరిగి సర్వే అతని జాగా దగ్గర సర్వే చేయడానికి సిద్ధంగా మేము రెడీ అవుతాం. ముందుగానే మీరు చేయొచ్చు. ఆల్రెడీ ఏమైపోయిందంటే ఒక 1.5 year బ్యాక్ 8 మంది సర్వేర్లు నోటీసులు ఇచ్చేసేసి మన సెంట్రల్ పార్క్కి చుట్టుపక్కల ఉన్న రస్తాలు ఈ సెంట్రల్ పార్క్లోకి ఎలాగ లింక్ చేస్తే బాగుంటుందని ఆ యొక్క సర్వే వర్క్ చేసేసి ఒక అజంప్షన్స్తో కూడినటువంటి మ్యాప్ తయారు చేయడం జరిగింది. సో ఆ రోడ్స్ మాత్రమే కదా చేస్తుండేది, అవును పోలేదు రైట్. రోడ్డు మాత్రమే మనం మార్క్ చేస్తున్నాము. రోడ్డు మార్క్ చేయడం వల్ల అసలైన లబ్ధిదారుడు లేదా భూమాస్వామి నష్టపోతున్నాడేమో అతను రైట్ చేస్తున్నటువంటి పాయింట్. సో నా మాస్టర్ ప్లాన్ ప్రకారంగానే పెడుతున్నాం. అదే ఆయన మాకు నోటీస్ ఇవ్వండి, ప్రాపర్గా వెళ్ళిన అడ్వాన్స్ నోటీస్ ఇవ్వండి, నోటీస్ ప్రకారంగా సర్వే చేయండి అంటున్నారు. కాబట్టి మనం మార్కింగ్ చేసేది మాత్రం రోడ్లదే అయినప్పటికీ అతనికి వెళ్ళిన అడ్వాన్స్ ఒక నోటీస్ ఇవ్వడం కోసము మనము ఇవ్వచ్చు. మా దాంట్లో కూడా రోడ్లు పోయినా మేము అబ్జెక్షన్ ఏం చెప్పలే కదా. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒకరు కోఆపరేట్ చేస్తున్నారు, ఒకరు నాకు అడ్వాన్స్గా కాగితం మూలకంగా మాకు నోటీసులు ఇచ్చే సర్వే చేయండి అని ఒక అతను అడుగుతున్నాడు. కాబట్టి సో వాళ్ళకు కూడా ఒక ఆపర్చునిటీగా మనం ఇస్తున్నాం. నోటీస్ పూలకంగా ఇచ్చేసేసి ఒక 2 to 3 days లోపల దీన్ని తిరిగి పెండింగ్ అనేది ఉంది. బట్ ఈ 2 వారాలు 3 వారాల నుంచి మనం కమిషనర్ గారికి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన వల్ల కమిషనర్ గారు ఆర్డర్ చేశారు ఏసీపీ గారికి ఇక్కడ రోడ్స్ ఫామ్ చేయాలి అని చెప్పేసి. అయితే గత 3 వారాల నుంచి రోడ్స్ ఫార్మేషన్ కానీ ఏసీపీ గారు వచ్చి మొత్తం ఆ మార్కింగ్స్ ఇచ్చేసినారు. ఆ మార్కింగ్ ద్వారా ఇక్కడ రోడ్లు ఏర్పాటు చేయడానికి రెడీ చేస్తూ ఉన్నారు. అందరికీ ఎవరికి నోటీస్ ఇవ్వకపోయినా ప్రతి ఒక్క ల్యాండ్ ఓనరు వాళ్ళ స్వతహాగా ఇంట్రెస్ట్తో పోయి కమిషనర్ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి పోయినందువల్లనే ఇది సాధ్యమైంది. ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఆల్రెడీ అక్కడి వరకు స్టార్టింగ్ నుంచి ఇక్కడి వరకు రోడ్లు వేసేసినారు. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్లు వేయడానికి ఇప్పుడు వీళ్ళకు ఏదో సంథింగ్ జరుగుతుందనేది మా ఉద్దేశం. ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఇప్పుడు వారం నుంచి పిక్చర్లో లేరు. ఆయన ఈరోజు వచ్చి మొన్న ఏసీపీ గారు ఆ
ఆ రోడ్డు తీస్తూ ఉంటే ఆయన ఫోన్లో మాట్లాడించి ఏదో థ్రెటన్ చేసినారు అని అనిపించింది మాకు. ఆయన ఫోన్ చేసి ఎట్లా తీస్తారు మీరు, నా డాక్యుమెంట్ తీసుకొని వస్తానని ఏసీపీ గారికి చెప్పడం జరిగింది. ఏసీపీ గారు కూడా మీదేమన్నా ఉంటే మీ డాక్యుమెంట్ తీసుకొని రండి, మీ డాక్యుమెంట్ చూసి అసలు మీది ఉందా లేదా చూద్దామని చెప్పేసి ఆ రోజు ఏసీపీ గారు నిలబెట్టినారు. తర్వాత ఏసీపీ గారు టైం ఇచ్చినారు, ఆ టైంకి రండి అని చెప్పేసి మేము డాక్యుమెంట్ అందరూ మా ఓనర్స్ కూడా మేము అందరం వచ్చినాము ఇక్కడ డాక్యుమెంట్లు తీసుకొని. ఆయన రాలేదు ఆ రోజు. పైగా ఈరోజు అందరికీ అఫీషియల్గా చెప్పినారు, అందరికీ ఈరోజు రండి మీ డాక్యుమెంట్లు తీసుకొని. అదంతా కాకుండా రోడ్ ఇప్పుడు ఆయన వాదన ఏంది, కోర్టులో ఉంది, నా భూమి కోర్టులో ఉంది, మీరు ఎట్లా రోడ్డు తీస్తారని. భూములకు కోర్టులో ఉంటాయి కానీ రోడ్లు కోర్టులో ఉండవు కదా. ఇప్పుడు ఇది 6 మంది సర్వే టీము కలిసి దీన్ని రెడీ చేసినారు. ఈ సెంట్రల్ పార్క్ అనే ఇష్యూని రెడీ చేసినారు. ఈ సెంట్రల్ పార్క్ ఇష్యూ అనేది 6 మెంబర్స్ టీం సైన్ చేసి ఇచ్చిన తర్వాత మాస్టర్ ప్లాన్ ప్రకారం రెడీ అయింది. ఇది ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం పోతారా లేదా ఇండివిజువల్ డాక్యుమెంట్ ప్రకారం పోతారా? ఇండివిజువల్ డాక్యుమెంట్ ప్రకారం పోతే 70 మంది ఉన్నారు భూములు, 70 కొన్ని దొంగ డాక్యుమెంట్లు కూడా సృష్టించినారు. 100 డాక్యుమెంట్లు అయితే మొత్తం ఆ 100 డాక్యుమెంట్ల ప్రకారం పోతే ఎవరి భూమి ఆడుందో కూడా కనపడదు. ఇక్కడ ఫస్ట్ ఈ మాస్టర్ ప్లాన్ ఏదైతే రెడీ అయిందో ఈ సర్వే టీము దాని ప్రకారం మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డు తీసి అందరి భూములు సరిహద్దులు ఎవరి ఫ్రాడ్ డాక్యుమెంట్ ఎవరిది ఒరిజినల్ పట్టా చూసి దాన్ని బట్టి ఇవ్వాలని మేము కోరుకుంటాను. ఏసీపీ గారు కూడా అదే చెప్పింది, ఫస్ట్ రోడ్డు ఫార్మేషన్కి అడ్డుపడకండి, ఫస్ట్ రోడ్డు ఫార్మేషన్ చేస్తేనే మీ భూములు ఏమనేది మాకు తెలుస్తుంది, లేకపోతే అసలు తెలియదని ఏసీపీ గారు అన్నారు. అదేవిధంగా మేము ఓనర్స్ అందరము కూడా సహకరించినాం ఏసీపీ గారికి ఇది రోడ్డు తీయడానికి. అది ఈరోజు ఇప్పుడు మాకు అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు, మేము పొద్దున్న నుంచి వచ్చి ఇక్కడే కాసుకొని ఉన్నాము. ఆయన కోసం అని చెప్పేసి వీళ్ళు అధికారులు వెయిట్ చేసి మరి కృష్ణమూర్తి గారు రావటానికి అధికారులు వెయిట్ చేసి మరి ఇప్పుడు తోగిస్తా అంటే ఆయన వచ్చేసి స్టాప్ చేసి పోయినారు. ఆయన మరి ఏం కౌన్సిలర్ అంట. ఇప్పుడు మన ఏసీపీ గారు కూడా అది చెప్పినారు, నేను కౌన్సిలర్ని, నాకు నోటీస్ ఇవ్వలేదు మీరు అని. మరి ఆయన ఏ కౌన్సిలరో మాకు తెలియదు. ముందు నుండి పడుతూనే ఉన్నారు సార్, ముందు నుంచి ఆయన ఎప్పటి నుంచో థ్రెటన్ చేస్తున్నారు. అది ఎప్పటి నుంచో ఇక్కడ ఇప్పుడు ఒకటే సార్, ఇప్పుడు ఈయన వచ్చి సర్వేయర్ గారు వచ్చి అది మున్సిపాలిటీ భూమి అన్నారు. ఏది అది మీరు చూపించండి వీడియోలో, అది షెడ్ వేసిన భూమి మున్సిపాలిటీది అన్నారు. ఆ మున్సిపాలిటీలో ఇదే సచివాలయం, ఇది అక్కడే ఉంది సచివాలయం. మరి ఆడ సచివాలయం పెట్టుకొని ఆడ కాంపౌండ్ వాళ్ళు కడుతుంటే ఎట్లా కట్టించినారు? అదే మున్సిపాలిటీ భూమి అయితే మరి కాంపౌండ్ వాళ్ళు ఎట్లా కట్టించినారు? మరి ఎందుకు కడతారు? ఇప్పుడు చిన్న ఇటు నుంచి అడిగి జరిగితేనే, ఒక అడుగు జరిగితేనే నోటీసులు వస్తాయి, నాన్న రచ్చ చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి. అంత పెద్ద కాంపౌండ్ కట్టి ఆయన మీటర్ కూడా తెచ్చుకున్నాడు, కరెంటు మీటర్ కూడా తెచ్చుకున్నాడు. మరి ఇంకెవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఇది దాదాపు 30 years నుంచి ఉంది సార్. ఇది 1984లో మాస్టర్ ప్లాన్ వచ్చిందా, అప్పటి నుండి రోడ్ ఫామ్ చేయకుండా ఉన్నారు. 1984